ప్రేమిస్తున్నాడన్నది. అప్పుడది మీకు ధైర్యాన్నిస్తుంది. ఎందుకంటే మీరు చేసేదానికంటే ఎక్కువ అని గుర్తిస్తారు. కనుక మీరు గాని ఏదైనా దేవుడే దాన్ని చేయడానికి నడిపిస్తున్నాడని నమ్మినందున అది పని చేయకపోతే ప్రజలు ఇలా అనడానికి ఎందుకంత కష్టమవుతుంది? ఏమన్నా తెలుసా? అది దేవుడు అనుకున్నాను. కానీ కాదు. పని చేయలేదు. అయితే మళ్ళీ ఇంకేదైనా ట్రై చేస్తానని. మీరింకా గతంలోని ఓటమి వద్దనే ఉండిపోయారేమో. కమాన్. లేదా ఎవరో బాగా గాయపరిచారు. ఇప్పటికే ఆ బాధలోనే కూరుకుపోయున్నారు. మీకోసం అద్భుతమైన జీవితం వెయిట్ చేస్తుంటే మీరింకా గతంలోని 5-10 ఏళ్ల క్రితం వారు చేసిన దాన్ని అసహిస్తూ కూర్చునున్నారు. ఒకటి చెప్పనా, మీరు పరిశుద్ధాత్మపు నాయకత్వాన్ని గాని అనుసరించడం మొదలు పెడితే లేదా పరిశుద్ధాత్మ నడిపింపని నమ్మిన దాన్ని కొన్నిసార్లు మీరు మృతంగా కొట్టినా పూర్ణంగా రైట్ అవుతారు, కొన్నిసార్లు తప్పు అవుతారు. దేవుని నుంచి ఎలా వినాలన్నది తెలుసుకోవాలో చెప్తాను. తప్పులు చేసే తప్పుల్ని చేయడంతోనే. సమయం రాకముందే టీవీకి రావాలంటే